రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సోన్ గారు. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో కావచ్చు లేకపోతే శ్రేణుల్లో కావచ్చు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఏముందలే ఇంకొక 4 ఏళ్లు భరించండి, తర్వాత వచ్చేది మనమే, ఖచ్చితంగా మనమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం అంటూ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటారు? అంటే జనరల్గా ప్రతిపక్షానికి కాన్ఫిడెన్స్ ప్రతిపక్షం తనకు తాను తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఆ పార్టీ శ్రేణులు కూడా మన వాళ్ళు అట్లే అంటారులే అనుకుంటారు. తన రాజకీయ ప్రత్యర్థి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, అది చాలా బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్ కన్నా వైసీపీ కార్యకర్తలకి తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా అధికార పార్టీ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి చెప్తున్నాడు. వాళ్ళు రోజు చెప్తున్నారు మళ్ళీ జగన్ వస్తే ఏంటి, మళ్ళీ జగన్ వస్తే ఏంటి. రెండు అర్థం ఒకటే కదా. మళ్ళీ వస్తాం, మనం గెలుస్తామని జగన్ గారు నెలకు ఒకసారి ఆ సమీక్షా మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో ప్రతిరోజు ఒకరోజు పత్రికలో, ఇంకొక రోజు చర్చల్లో, ఇంకో రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారిలో, ప్రతి ఒక్కరు జగన్ వస్తే పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారు అంటున్నారు. రెండు ఒకటే కదా. వస్తే ఏంటంటే ఏంటి, వస్తాడంటే ఏంటి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడన్న కాన్ఫిడెన్స్ వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీ భాగిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియాలు ఇస్తున్నాయి. మీరు ఏంటి జగన్ గారి కాన్ఫిడెంట్ అంటే ఇదే కాన్ఫిడెంట్. తన ప్రత్యర్థి కూడా ఇండైరెక్ట్ గా వచ్చేస్తాడని చెప్తా ఉన్నప్పుడు ఇంకా రాకున్నట్టుంటాడు. ఇది జనరల్. పర్టికులర్ గా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన డెసిషన్ ఏంటి, సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఒకటి, రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీ. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో జగన్ గారు కన్నా బెటర్గా ఇస్తాను అని చెప్పారు, రెట్టింపు, అంతకు మించి. అంతకు మించి కాక అసలు వేయట్లేదు. అంతకు మించి ఇస్తానని చెప్పి అసలు వేయకపోయేసరికి ఏమవుతుంది, కోపం వస్తుంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అంతకు మించి ఇస్తానని చెప్పిన దాన్ని అసలే ఇకపోవడం వల్ల నేను అనేది కొన్ని ఇచ్చారు. రైతు ఈ పెన్షన్స్ ఇచ్చారు, తర్వాత గ్యాస్ బండ స్టార్ట్ చేసినారు, కొన్ని ఇచ్చారు. కానీ కీలకమైనటువంటి అమ్మఒడి, రైతు భరోసా ఇవ్వట్లేదు. ఇప్పటివరకు రైతు భరోసా మాట తప్పారు, 1 year ఇవ్వలేదు. గతంలో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 కంతుల్లో కేంద్రంతో కలిపిచ్చినాడు, మేము ఒకే కంతులో కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తారు, కేంద్ర ప్రభుత్వంతో జగన్ లాగా ఇస్తాను అంటున్నారు. అదా 1 year ఎగ్గొడే. అమ్మఒడి పథకం ఎంతమంది పిల్లలు అదమన్నారు. ఇప్పుడే కొత్తగా బాంబే ఏం పేల్చారు, అది కూడా 3 దఫాలుగా 2 దఫాలుగా ఇస్తాము అని చెప్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇంతవరకు అమలు కాలేదు. అన్ని అమలు అవుతానని కూడా ఆరాకరిస్తాం. ఇంకా ఇది ఇచ్చిన సొంత హామీలకు ఉన్నాయి, ఆడబిడ్డ నీతి, తర్వాత నిరుద్యోగ భృతి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది జగన్ గారికి ప్లస్ అవుతాయి. రెండోది, జగన్ గారికి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా జగన్ గారికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా, చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇంకా చూపించాలి వాళ్ళు, లేదంటే అమరావతి అన్నారు తప్ప మిగతా ఏం చూపించాల. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చే మళ్ళీ వస్తామన్న విశ్వాసం జగన్ గారికి రావచ్చింది. దట్టు మిత్రపక్షాలుగా 3 కలిసి పోటీ చేసినప్పుడు ప్రతిపక్షం బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇప్పుడు అధికారంకి వచ్చేసారు కాబట్టి ఇంక వాళ్ళు తగాదాలు మొదలెడతాయి. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ మీద భయంతో అందరూ కలిసికట్టుగా నీకింత నాకింత నీ పద్ధతిలో ఉండు సర్దుకున్నారు నియోజకవర్గాలన్నింటినీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన భయం, ఇప్పుడు జగన్ భయం పోయింది కదా, మళ్ళీ వస్తాడని భయం తప్ప అధికారం నుండి భయం పోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయిపోయినారు. కాబట్టి ఆ పట్టుత్వం ఉండదు, ఈ పక్క పట్టుత్వం పెరుగుతుంది. రెండోది ఉద్యోగస్తుల సమస్య. ఇప్పటివరకు ఉద్యోగుల సమస్య ఏమీ పరిష్కారం కాలేదు, ఒక డిఏ గారు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మల్టిపుల్ గా ప్రభుత్వం ఇప్పటికే వైఫల్యం చెందింది, ఇంకే ఓడిపోతుందని అనలేము. బట్ ఈ 10 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి అప్పులు ఆయన 60-70 కోట్లు చేస్తే మనం 1,00,000 కోట్లు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు దేంట్లో బెటరు అనేది కనపడలేకపోవడం ఈ 10 నెలల్లో కొట్టొచ్చిన కారణం. రెండోది, వాళ్ళు అతిగా పోయి ఏదో జగన్ వచ్చేస్తాడని భయపడిపోతే జనం భయపడిపోతాడని వాళ్ళు భయపడిపోయి లేని కాన్ఫిడెన్స్ తెచ్చిస్తున్నారు. ఇవన్నిటి కారణాలు ఇచ్చా అధికార పార్టీ వాళ్ళ మీద ఉన్న వాళ్ళ నమ్మకం కన్నా అధికార పార్టీ ఇచ్చే నమ్మకం ఎక్కువ ఉంది వైసీపీ. అందువల్ల ఆయనకి ఆ నమ్మకం వచ్చినట్టు ఉంది. మరి మరో పక్క ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఇవ్వడంలో ఫెయిల్ కాలేదు. ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు.
ఏపీ వాసులు. ఇప్పుడు ఏదైతే ఆయన చేస్తున్నారు, ఇప్పుడు సెకీ ఒప్పందం తీసుకుందాం. ఆ రోజు జరిగిన వాటా షేర్ అంతా, ఈ రోజు జరిగిన వాటా షేర్ అంతా, విమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇలాంటి కొన్ని మరీ ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఇప్పుడు 3 రాజధానులు అన్న మాట చంద్రబాబు నాయుడు గారు అయితే తీయట్లేదు, కానీ 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన విధంగా ఒకలా మాట్లాడుతున్నారని కూడా మనం చూస్తున్నాం. వీటన్నింటినీ జగన్ని క్రాస్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో ఆ రోజు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది కాబట్టే ఈ రోజు అధికారంలో ఉంది. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్న ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు బయటకు వచ్చి సరిగ్గా మాట్లాడట్లేదు. ఎక్కడ తన వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. ఇవేమీ చేయకుండా ప్రజలకు మాత్రమే అర్థం చేసుకుంటారని వదిలేస్తే సీఎం కుర్చీ అనేది దక్కే అవకాశం ఉందంటారా? ఈరోజు వారు నిన్న మీటింగ్లో చెప్పిన మాట ఏంటి? 2014 నుంచి 19 వరకు హామీల అమలు వైఫల్యాలని మనం ఎఫెక్టివ్గా చెప్పగలిగినాం. దాంతోపాటు ఆ ప్రభుత్వం పోవాలని, మనం రావాలని, పాజిటివ్ యాంగిల్ కూడా రావాలి. కాబట్టి 24 నుంచి 29 వరకు ప్లేనరీ, పాదయాత్ర 27 ఇవన్నీ ఏంటి దీంట్లో భాగమే. నిజానికి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళకి యాక్టివ్ అయింది. మన మాట కాదు, వాళ్ళకి ఆస్థాన విద్వాంసులుగా పేరున్న రాధాకృష్ణ గారు చెప్పిందే. 2 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ గారు ఓడిపోయిన కోలుకోవడానికి 1 year పట్టింది. జగన్ గారికి 3 నెలల నుంచి నేను వచ్చేస్తాను అంటున్నాడు. అదే కదా ఆయన చెప్పింది రాధాకృష్ణ గారు. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్, కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే యాక్టివ్ అయితే అయ్యాడు, వాళ్ళకన్నా భిన్నంగా యాక్టివ్ అయ్యాడు. మీరు అన్నట్టు ఇంకా రోజు వెళ్తుంది. 2 సంక్షేమ పథకాలు ఏమంటే పర్సనల్ బెనిఫిట్ ఇస్తుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, మిగతా ఏ డెవలప్మెంటు, అమరావతి, రోడ్లు అనేది వైడర్, కానీ స్కీమ్స్ అన్నది పర్సనల్ బెనిఫిట్స్ ఉంటారు. జగన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకు నెలకు 1500 ఇస్తాను అన్నాడు. దానికి జగన్ వచ్చి ఇస్తాను అన్నాడు. మీరు ఆశ పెట్టుకున్నారు కదా, అది ఈకపోతే ఇంకా జగన్ వచ్చి చెప్పాలి నీ కోపం రావడానికి. కాబట్టి సంక్షేమ పథకాలు బెనిఫిటరీస్ అనేది పర్సనల్. ఇప్పుడు అమ్మఒడి ఉంది, జగన్ వచ్చి మీకు ఇలేదని చెప్పాల్సి ఉండదు, వాళ్ళకి ఇలేదు కదా, గతంలో 5 ఏళ్ళు ఇచ్చినారు కదా. కాబట్టి కొన్ని పర్సనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఒకరు చెప్పాల్సిన అవసరం, ఆల్రెడీ కోపం వస్తుంది. అదనంగా డెవలప్మెంట్ యాక్చువల్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నంగా చంద్రబాబు గారు పోతున్నది ఏంటంటే ఒకటి అమరావతి రాజధాని. అదర్ దెన్ అన్ని జగన్ కన్నా బాగా చేస్తాను. ఏది మీరు చెప్పిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, సిటీ అన్ని కంటిన్యూషనే, కొంచెం మెరుగ్గా చేస్తుంటాడు. మెరుగ్గా చేయకపోగా కంటిన్యూ కావట్లేదు, మెరుగు కావట్లేదు. సంక్షేమ పథకం అంతకన్నా మించి అసలు వేయట్లేదు. కాబట్టి ఈ కారణాల రీత్యా జగన్ గారి కాన్ఫిడెన్స్ వచ్చి 10 నెలలు అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఓపిక పట్టండి జనం చెప్తున్నాడు. 4 ఏళ్ళు అయితే ఓపిక పట్టాగా. అంటే 4 ఏళ్ళలోనే అన్ని పనులు గపటపట చేయాలంటే కూడా యంత్రాంగం రెడీగా ఉండదు, ఓడిపోయిన రద్దులో. పైపు కార్యకర్తలతో కోపం ఉంది, 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని. అంటే ఓపికగా చేయాలి కాబట్టి వారు ఓపికగా ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇది జరిగే ప్లేనరీ తర్వాత పాదయాత్ర కొలిక్కి వస్తుంది. ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉండేదానికన్నా అధికార పార్టీ తప్పులు చేయకపోతే ప్రతిపక్షం ఎంతగా బయటకు చేసినా ఏం కాదు. అధికార పార్టీ తప్పు చేస్తే ప్రతిపక్షం కొంచెం స్వల్పంగా చేసినా కూడా ఒక సక్సెస్ అయిపోతారు. అంటే అధికార పార్టీ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఎప్పుడు ఆయుధాలుగా వస్తాయి. మళ్ళీ వచ్చేస్తారా లేదనేది ఈ 10 నెలలుగా అయితే రాలేము. 1 yearలో ప్రభుత్వం నడక అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ ఉల్టాగా చంద్రబాబు గారు అన్ని సరిదిద్దుకున్నాడు అనుకోండి, 4 ఏళ్ళ టైం మీద పికప్ కూడా కావచ్చు. కాబట్టి ఒకటి ఈ రోజున్న వాతావరణం ప్రకారం అధికార పార్టీ ఓడిపోతుంది, మేము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అనుకోవడానికి కారణం ఏంటంటే ఈయన కాన్ఫిడెన్స్ కన్నా వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, బీభత్సంగా ఉంది. అదొక కారణం. రెండోది, మీరు నేను ఎవరిని అడిగినా చెప్తారు, సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదు. 60-70 వేల కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ పథకాలు ఇవ్వలేరు మనకున్న ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా. ఆయన 1,60,000 హామీలు ఇచ్చారు, ఇచ్చేది. అంటే ఈ ఒక్క కారణం, చంద్రబాబు గారు ఏదో మోసం గేసం అనేది జగన్ గారు ఆరోపించవచ్చు, కానీ ప్రత్యర్థిగా నేను భావిస్తున్నది ఆచరణ సాధ్యం కాదు, ఈ బడ్జెట్ సరిపోదు కాబట్టి అమలు చేయలేరు. అమలు చేయనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కోపం ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగస్తుల సమస్య ఇంతవరకు వాళ్ళకి ఏమీ చేయలేదు, పిఆర్సీ అన్ని పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఏ సెక్షన్ కూడా బెటర్ అనే పరిస్థితి రాకపోవడం ఆటోమేటిక్గా అది జగన్ గారి కాన్ఫిడెన్స్కి ఒక కారణం అయితే ఉండొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా 2027లో జగన్ పాదయాత్ర 2.0 అంటున్నారు, ఎలా ఉండే అవకాశం ఉందంటారు? 2.0 ఎందుకు 3.0 కూడా అవుతుంది పాదయాత్ర. ఒకసారి ఆ చెల్లి వాళ్ళు కలిపి చేసిన పాదయాత్ర ఉంది, అదే ఏదంటారు ఓదార్పు యాత్ర ఉంది. ఇప్పుడు పాదయాత్ర 2014-19 మధ్య ఇప్పుడు 3వసారి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి పాదయాత్రకి ఒక గ్లామర్ ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పాదయాత్ర ఇప్పుడు అందరూ చేస్తున్నారు, బట్ ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వరం ఒక పాదయాత్రకి వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ క్రౌడ్ ని బాగా పూజ చేస్తారు,
జనంతో బాగా కలిసిపోతారు. రాడు ఇంటికి ఆఫీస్ నుంచి బయటికి రావడానికి విమర్శ ఎంత ఉందో బయటకు వచ్చేసినా అంటే కలిసిపోతాడు. బాగా ఆకర్షణీయ శక్తి ఎక్కువ ఉంది ఆయనకి. జనంతో బాగా కలిసిపోతాడు, మాట్లాడతాడు, ఆప్యాయతగా పలకరిస్తాడు. ఇవి ఆయనకున్న అసర్ట్, ఓపిక ఎక్కువ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావడమే ఆలస్యం తప్ప వస్తే బాగుంటాడు. కాబట్టి అలాంటి వాతావరణం కాబట్టి ఖచ్చితంగా 27 నాటికి అనేక జరుగుతాయి. నెంబర్ 1 వీళ్ళు పార్టీని సర్దిద్దే పని పూర్తి అయిపోతాయి. ఇప్పుడు అన్నిటి లెవెల్ అయిపోయింది. ఇంకో ఇటు మీద అయింది. ఒక 6 నెలల ప్రోగ్రాం పెట్టాడు. ప్రతి వారం 2 రోజుల పాటు లోక్సభ నియోజకవర్గాల వాటిగా సమీక్ష కేడర్తో. అది కూడా ఇంకా 6 నెలలు అయిపోతుంది. 26లో కేంద్రాలు పెడతారు. అన్ని సెట్ చేసుకొని 27 పాదయాత్ర దిగితే ఇంతలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాల్సి వస్తుంది కదా. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, తన పాదయాత్ర ఖచ్చితంగా ఇది బెటర్ ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోవడం, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఆ కష్టంలో, ఆ ఇబ్బందులో ఉన్నప్పుడే తనకి ఫ్యామిలీ నుంచి కూడా వచ్చిన ఇబ్బందులు మనం చూసాం. అయితే విజయమ్మ గారు ఎవరి పక్షాన నిలబడ్డారో తెలియని పరిస్థితి. అప్పుడప్పుడు చూచాయిగా అనిపిస్తూ ఉండేది, మేబీ ఆడపిల్ల కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి కూతురు పక్షంగానే విజయమ్మ గారు ఉన్నారేమో అనిపించేది. బట్ మనం చూసాము ఈరోజు సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించిన ఆ వాటాల్లో 99% వాటా నాదే ఉండింది. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటాకు సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు ఇదే నేషనల్ ట్రిబ్యునల్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను ఇచ్చినటువంటి మెజారిటీ వాటాను తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను, తన తల్లికి గిఫ్ట్ డీడ్గా ఏదైతే సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లు ఇచ్చారో ఆ షేర్లు తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను, వాళ్ళు ఒప్పందాలు ఉల్లంఘించారు, వాళ్ళతో అభిమానాలు పోయినాయి, సంబంధిత ఆ కారణాలు అని చెప్తే వెనక్కి తీసుకున్నాను చెప్పారు కదా. దానిపైన విజయలక్ష్మి గారి లాయర్ కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ లో కొన్ని అనుమానాలు వస్తాయి. 99% చెల్లి మీద కోపం కానీ నా మీద కోపం కాదు కాబట్టి ఆ షేర్లు నావే, ఇవన్నీ లీగల్ భాష అంటారు. ఇవన్నీ కూడా కోర్టులో సాంకేతిక అంశాలు వాదిస్తారు తప్ప వాస్తవాలు చెప్పరు, గెలవడానికే ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు కూడా విజయమ్మ గారు కూతురు తరపున నిలబడ్డారు, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకు అంటున్నారంటే ఈ మాట 99% ఎప్పుడవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ వాటా 50+ ఉంది కదా ఆయన శ్రీమతి పేరుతో, అది బదలాయింపు పూర్తయితే ఆ బదలాయింపు వెనక్కి తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బదలాయింపు వెనక్కి వచ్చేస్తే ఆయన మెజారిటీ పడిపోతుంది, ఓనర్ కాదు. ఆ బదలాయింపు ప్రక్రియ పూర్తయిపోతే నిస్సందేహంగా వారిదే అవుతుంది. అయితే ఇక్కడ సరస్వతికి సంబంధించి ఆమె చెప్పిన మాట ఏంటంటే, తల్లి ఆయన రాశాడు కదా ఫస్ట్ ఆ సరస్వతి ఇది షేర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు శర్మిల గారికి ఇవ్వాలనుకున్నాడు. అయితే టెక్నికల్ అంశాలు దృష్టిలో పెట్టుకొని తల్లి పేరుతో గిఫ్ట్ డీడ్ రాశాడు. అది ఉద్దేశం చెల్లికే. ఆ బాండ్ లో కూడా ఆ గిఫ్ట్ డీడ్ లో కూడా రాశారు, తన చెల్లి మీద ఉన్న ప్రేమ వాత్సల్యంతో తన తల్లికి గిఫ్ట్ డీడ్ గా రాసిస్తున్నాను అంటూ. ఆ సరస్వతి పవర్ కు సంబంధించిన ఆ ఇన్స్టిట్యూషన్ ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. కానీ ఈడీ అటాచ్మెంట్ లో ఉందని ఆయనకి తెలుసు కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇద్దాం అనుకున్నాడు. అందుకనే కీలకమైన అంశం ఆ బాండ్లు జగన్ గారి దగ్గరే ఉన్నాయి. ఏదైతే సరస్వతి పవర్ కు సంబంధించి వీళ్ళునామా రాశాడు, గిఫ్ట్ డీడ్ రాసేసినాడు, కానీ ఆ బాండ్లు ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ప్రక్రియ ఇంకా పూర్తి చేయాల. కారణం ఏంటంటే అది అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి దాన్ని 5 తర్వాత ఇద్దాం అనుకున్నాడు. ఇందులో 2 పరిణామాలు జరిగాయి. ఒకటి, ఆమె రాజకీయంగా విభేదించి కుటుంబంతో తగాదు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువుగా, వ్యక్తిగత శత్రువుగా మారిపోయింది. 2, ఒకవైపు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు, ఆయన బెయిల్ మీద షరతుల మీద ఉన్నప్పుడు ఆ షరతులు ఉల్లంఘన చేస్తే ఆయన బెయిల్కే మోసం వస్తుంది, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. పైపెచ్చు ఈయన దగ్గర బాండ్లు ఉంటే బాండ్లు మిస్ అయ్యాయని చెప్పి అప్లికేషన్ పెట్టారు. అంటే విజయమ్మ గారి పేరున్న షేర్లు శర్మిల గారి మీదనో ఆమె సూచించిన వాళ్ళ మీదనో బదలాయింపుకు పూనుకున్నారు. పూనుకోవడం ఏమవుతుంది? ఇది కోర్టు ఉల్లంఘన అవుతుంది. ఆల్రెడీ కోపం ఉంది రాజకీయంగా, వ్యక్తిగతంగా. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈయన అడగకుండా బాండ్లు ఆడ అడిగితే ఆయన ఈడి కాబట్టి ఆయన ఇంట్లో ఉంది కదా బాండ్లు. తెలుగు ఏం చేశారంటే బాండ్లు మిస్ అయ్యాయని చెప్పినారట. జగన్ గారు లాయర్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్. అసలు నా దగ్గర బాండ్లు ఉంటే మిస్ అయినట్టు రాస్తారు. ఇవన్నీ అబద్ధం, మోసపూరిత వేదం, వాళ్ళ మీద అభిమానాలు పోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టుగా అది విత్డ్రా అయిపోవాల్సిందే, తిరిగి జగన్కి రావాల్సిందే షేర్లు అని కోరారు. అది జరిగిపోతే విజయమ్మ గారికి మెజారిటీ షేర్లు కోల్పోయినట్టే. కాబట్టి ఇది పాయింట్. అయితే విజయలక్ష్మి గారు ఇంకొక మాట కూడా అన్నారు, బంధాలు అనుబంధాలు మర్చిపోయి కుటుంబ విషయాలను కోర్టుకు లాగారని. ఇప్పుడు కొడుకు విషయంలో ఇంటి గడప దాటిన తర్వాత, ఇంటి గడప దాటి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా బంధుత్వాలు అన్ని చెప్తాయి.
ఇప్పుడు మన ఇద్దరం బంధువులు, ఒకే కుటుంబ సభ్యులం, మన ఇద్దరం గొడవ పడ్డాం, ఏదైనా ఉంటే ఇంట్లో తెలుసుకోవాలి. మన ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఇంటికి గడప దాటేసి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత మీ వాదన మీది, నా వాదన నాది అవుతుందా? మా బంధువు అండి ఆమె అని నేను వాదించి, మీరు నా బంధువు అని మీరు వాదిస్తే ఇద్దరు కేసు ఓడిపోతాం. అంత బంధుత్వాలు మన మధ్య ఉంటే ఇల్లు గడప ఎందుకు దాడతాం? బంధుత్వాలు నిజంగా ఉంటే ఇంటి గడప దాటామంటే అవి పోయినాయని. కాబట్టి ఇంకా ఆ కృత్రిమంగా నుంచి వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట మీద నిలబడతాడు. ఖచ్చితంగా ఆ షేర్లు వెనక్కి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. షేర్లు వెనక్కి వచ్చిన తర్వాత ఆయనకి నిజంగా అభిమానాలు మళ్ళీ చేశారు కదా, తిరిగి చెల్లి మీద ప్రేమ అనుమానం వస్తే అప్పుడు పరిశీలిస్తాను అన్నాడు. కానీ చెల్లి మీద అంటే ప్రేమ పోయిందేమో, కానీ నా మీద అయితే పోలేదు కదా అన్నారుగా విజయమ్మ గారు. అదే కోర్టు భాష అంటారు దాన్ని. అంటే టెక్నికల్ గా వాదించుకోవడం కోసం ఆయన చెప్పిన చెల్లి మీద ప్రేమ పోయిందనో నా మీద ఉంది కదా, కాబట్టి నాకు ఇచ్చేయండి బాండ్లు అంటారు. అంటే నాకు నా షేర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బదలాయింపుకి తిరిగి వాపస్ తీసుకోవడం ఉన్నాడో అది చెయ్యొద్దు అని పోయింది కోర్టు. కానీ ఇంకా కొడుకు మీద ప్రేమ ఎట్టు, కొడుకు మీద ప్రేమ ఉంటే ఇచ్చేయండి కొడుకు అని చెప్పొచ్చుగా. ఆయన షేర్లు ఆయనకి ఇచ్చేయచ్చు. ఆయన షేర్లు నాకు ఇచ్చేయండి నా షేర్లను కుదరదు, నాకే ఉండాలని నేను కోరుకుంటాను కొడుకు వద్దనే కదా. మరి ఇక్కడ దీంట్లో ఏమున్నాయి? కాబట్టి ఆమె తెలివిగా ఏం వాడారంటే ఇక్కడ అట్ట మనలాగా మన డిబేట్ లాగా మాట్లాడితే కోర్టు టెక్నికల్ వర్డ్స్ వాడాలి. టెక్నికల్ వర్డ్స్ అంటే ఆయన టెక్నికల్గా తన చెల్లి బంధాలు తీరిపింది అన్నాడు, తల్లికి ఏమో అనలేదు కదా. కాబట్టి కోపం ఆ మీద కాబట్టి నాకు ఉన్ని అంటుంది, నా పేరు మీద ఉండే షేరు నాకే ఉన్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళు చెల్లికి రాసి. కాబట్టి కోర్టులో లాజిక్ గా మాట్లాడారు. నిజంగా నా పేనే ఉంది నేనేమో అంటారు అనుకున్నప్పుడు, నా మీద ప్రభావం ఉన్నప్పుడు కొడుకు దగ్గర బాండ్లు నేను తెలిసి కూడా ఎందుకు బాండ్లు పోయినాయని రాసుకున్నారు. ఏదైతే షేర్లు బదలాయింది ఆ బాండ్లు కొడుకు దగ్గర ఉన్నాయి. కొడుకు దగ్గర ఉన్నప్పుడు పోయినాయని ఎందుకు రాసుకుంటారంటే కొడుకుని అడగచ్చు కదా బాండ్లు ఇమ్మని. కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్పారు కాబట్టి అది బెయిల్ రిలేటెడ్ ఉంది, అది ఇవ్వకూడదని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా జగన్ గారు లేసిన లెటర్ మీద కన్ఫర్మ్ అయినారు. వాళ్ళు దాని మీద కన్ఫర్మ్ అయినారు, కోర్టు భాష వాడారు అంతే. చూడాలి మరి ఆ తల్లి మాట్లాడుతున్నారు కాబట్టి జగన్ గారు ఎలా స్పందిస్తారు అని. నెక్స్ట్ మనం ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో లులు మాల్కి సంబంధించి 13.5 ఎకరాల భూమి ఇవ్వడానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి అని కోర్టు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఎలా చూడాలి సార్ ఇది? ఖచ్చితంగా విశాఖపట్నంలో భూముల కేటాయింపులు కోర్టు మెట్లు ఎక్కుతాయి. కోర్టులో ఏమవుతుంది అనేది సాంకేతిక అంశాల బట్టి ఆధారపడి, పారిశ్రామికవేత్తలకు కానీ పారిశ్రామిక రంగానికి కానీ భూములు ఇవ్వడం లేదా భూములు లీజుకి ఇవ్వడం, తక్కువ ధరకు నామమాత్ర ధరకు ఇవ్వడం అనేది ప్రభుత్వ పాలసీ. దాన్ని ఎవరేం చేయలేరు. అయితే ప్రభుత్వ పాలసీ అనేది ఉంది కాబట్టి నా బుద్ధిపుట్టిన కంపెనీకి అంతా ఇచ్చేస్తానంటే కుదరదు. ఆ కంపెనీ రెప్యుటేషన్ ఏంటి? ఎందుకు మనం పారిశ్రామికవేత్తలకు ఇస్తాం భూములు? మీరు ఒక కంపెనీ యజమాని అనుకోండి, మీకు ఒక తక్కువ ధరకు ప్రభుత్వ భూమి మీన్స్ ప్రజల భూమి ఎందుకు ఇస్తామంటే మీరు పెట్టే కంపెనీ ద్వారా ఉత్పాదక శక్తి పెరిగి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అనుబంధ పరిశ్రమలు, మల్టిపుల్ డెవలప్మెంట్కి అది మీరు ఉపయోగపడతారని మీకు ప్రభుత్వ ఆస్తిస్తున్నాం, ప్రజలు ఆస్తిస్తున్నాం. మీకు ఆ కెపాసిటీ లేదనుకోండి, మీకు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకు పరిశ్రమలకు ఇచ్చే రైట్ ఉంది, అది పాలసీ డెసిషన్. అయితే ఆ పాలసీ డెసిషన్ రైట్ రాయల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ పెట్టారండి. కియా పరిశ్రమ పెట్టడం ద్వారా ఏమవుతుంది? కియా పరిశ్రమ ద్వారా కార్ల ఉత్పత్తి జరుగుతుంది, అనుబంధ కంపెనీలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి, ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఇవ్వచ్చు. అదే ఒక మాల్ ఇచ్చారనుకోండి, మాల్ అంటే అర్థం ఏంటి? ఒక మాల్ పెట్టుకుంటారు, వ్యాపారాలు ఏంటి, వస్తువులు అమ్ముతారు, కొంటారు, తీసుకెళ్తారు. దీని ద్వారా ప్రొడక్షన్ ఉంది, చిన్న డెవలప్మెంట్. దీనికి అంత రేటుకి ఇవ్వాలన్నా, వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వాలన్నా, ఆ కంపెనీ యొక్క స్వభావం ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు టీసీఎస్ కంపెనీ ఉంది విశాఖపట్నంలో. బస్ టీసీఎస్ కంపెనీ విషయంలో కోర్టులో పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కారణం ఏంటంటే టీసీఎస్ కంపెనీ పెడితే మల్టిపుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఉల్సానా ఏదో ఒకటి పెట్టారు కదా, దానికి ఉంది అంత సీను అనేది చర్చనీయాంశం. కానీ సార్ ఇప్పుడు టీసీఎస్ కి 95 పైసలకి ఇవ్వడానికి సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ దాఖలైందిగా. మరి 99 పైసలకి ఇస్తారా? అంత తక్కువ అమౌంట్ ఇస్తారా? కాదు, అది 99 ఏళ్ళకి లీజుకి ఇస్తే ఏం చేస్తాం? లీజుకి ఇస్తారు కదా, 99 ఏళ్ళకి లీజుకి. అంటే ఎంత రేటుకి ఇస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏ ఒప్పందం ప్రకారం ఇస్తాం, ఆ ఒప్పందం ద్వారా వచ్చే ఫలితాలు లేదు. ఇప్పుడు ఉదాహరణకు టీసీఎస్ విషయంలో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది. కానీ ఒల్సానో ఇట్లాంటి మాల్ విషయం అనుకోండి, మాల్కి ఎందుకు ఇవ్వాలి? అది ఒక బిజినెస్ సెంటర్ కదా, వస్తువులే ఉత్పత్తి కావాలి, వస్తువులు తీసుకొస్తారు, అమ్ముతారు, కొంటారు, ఒక మార్కెట్, ఒక షాపింగే కదా. ఆ షాపింగ్ మాల్ ద్వారా అద్భుతాలు ఏం జరగవు. కాబట్టి దానికి ఎందుకు ఇలాంటి చర్చ వస్తుంది. ఇప్పుడు ఒల్సా కంపెనీ దాని కెపాసిటీ ఎంత, దాని రెప్యుటేషన్ ఎంత, అది చూస్తారు.
కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. కాబట్టి ఒక్కొక్క కంపెనీ, ఆ కంపెనీ స్వభావం ఏంటి, ఆ కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు, ఏ రూల్స్ పాటిస్తున్నారు అనే దాన్ని బట్టి వస్తాయి. ఖచ్చితంగా విశాఖపట్నం రెండోది, విశాఖపట్నంలో ఒక కంపెనీకి ఒక రేటు, ఇంకొక కంపెనీకి ఒక రేటు ఇస్తే కూడా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక పాలసీ డెసిషన్ అంటే పాలసీ డెసిషన్గా అనుకోవాలి. అంటే అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి విశాఖపట్నం భూముల కేటాయింపు అనేది ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా అయితే ఉంటుంది. మరోపక్క మనం ఈ నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లో ఇద్దరికి ఊరట కలిగించే అంశంగా మనం చూస్తూ ఉన్నాం. కాంతిరాణా గారు అలానే విశాల్ గున్ని గారిపై చర్యలు వద్దు అంటూ. ఎలా చూడాలంటారు? లీగల్ గా కొన్ని డౌట్లు వస్తుంటాయి నాకు కూడా ఇక్కడ. ఎందుకంటే లీగల్ ఎక్స్పర్ట్ కాదు కానీ ఇప్పుడు ఒకే నేరం అంతే కదా. అవును, ఆంజనేయులు గారు చెప్తే వాళ్ళు తీసుకొచ్చి కొట్టారు అంతే. అదే కదా అటు ఇటుగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆంజనేయులు గారు రాణా గారికి ఇతర అధికారులు చెప్పారు, వాళ్ళు సిఐ చెప్పినారు, వాళ్ళు కొట్టారు. ఇది ఉంది, ఇది ఆరోపణ స్వభావం ఇది. ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఈ ముందస్తు బెయిల్ పోలా. ముందస్తు బెయిల్ ఇప్పుడు ఒక కేసులో ఇప్పుడు మన ఇద్దరం ఒకే నేరం చేస్తుంటాం, మీకు ముందస్తు బెయిల్ ఇచ్చారు, నేను ముందస్తు బెయిల్కి పెట్టను అని అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అప్పుడు కోర్టులు ఏమనాలి, ఈ కేసు ముందస్తు బెయిల్కు మీకు ఇచ్చారంటే కేసు ముందస్తు బెయిల్కి అర్హత ఉన్నట్టే కదా. బెయిల్కి అర్హత ఉందంటే అరెస్ట్ చేసి కేసును విచారించాల్సిన అవసరం లేదనే కదా. నోటీస్ ఇచ్చి విచారించండి, నేరం రోజులైతే మళ్ళీ సరిపోతుంది. అట్లా అయితే మీకు ఇచ్చి నన్ను రిమాండ్ ఇస్తున్నాడు, ఆయన కూడా అట్లా చేయండి అని ఎందుకు కోర్టు చెప్పలేదు నాకు అర్థం కాదు. ఇప్పుడు మన ఇద్దరిది ఒకే నేరం, కానీ మీకు ముందస్తు బెయిల్కి నేను అప్లై చేయకపోవచ్చు. నేనేం చెప్తున్నాను, నేను నేరం చేయలేదు అంటున్నాను. ఇదే కేసులో మీకు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లు లెక్క, ఆటోమేటిక్గా ఇక్కడ బెయిల్. ఇట్లాంటి డౌట్లనే వస్తున్నాయి కొత్తగా. అంటే ఒకే కేసులో ఇద్దరికి ముందస్తు బెయిల్ వచ్చి ఇంకొకటి రిమాండ్లో ఉండడం ఏంటి. ఇప్పుడు ఆంజనేయులు గారి సంబంధించి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆయన ఏదో కొత్తగా ఏపీపీఎస్సికి సంబంధించిన ఏదో కేసు నడుస్తుందని, ఇవన్నీ కొత్త, అంటే ఇది వీక్ అయిపోతుంది. 14 రోజుల తర్వాత మళ్ళీ ఆయన జడ్జి ముందు ఆధారపరుస్తారు కదా. జడ్జి జరిగినప్పుడు ఇద్దరికి దీంట్లో ఏం తేల్చారని అడుగుతుంది కోర్టు. 14 రోజులు ఉన్నారు కదా, కస్టడీ తీసుకున్నారు, ఏం తేల్చారని. ఆయన చెప్పినాడు అంటే దానికి ఏం ఆధారం ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, కొత్త కేసు వచ్చేమన్నా ఇంకోటి పీటీ వారెంట్ వేసేమన్నా రిమాండ్ మళ్ళీ పెడతారా, లేదా మళ్ళీ ఆయన ఏమంటాడు, ఆయన బెయిల్ వచ్చింది. ఇదే కేసులో ఇద్దరు ఐపీఎస్లకి ముందస్తు బెయిల్ ఉన్నప్పుడు విచారణ నోటీస్ ఇచ్చి చేయాల్సి వచ్చినప్పుడు నన్ను కూడా అట్టే చేయొచ్చు కదా, నన్ను ఎందుకు జైల్లో పెట్టారు అంటాడు ఆయన. కాబట్టి ఆయన కేసు ఆయనే వాదించుకుంటాడు. ఇప్పటికీ బెయిల్కి అప్లై చేసుకోవాలి, ఇప్పటికైనా బెయిల్ అప్లై చేసుకోవాలి. ఆయన ఒక సంచలనంగా మారుతుంది. ఎవరైనా కేసు ముందస్తు బెయిల్ పెట్టుకుంటారు, ఒకళ్ళు అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళే అంత అడావుడు ఉన్న రాష్ట్రంలో అసలు ఆయన బెయిల్కి అప్లై చేసుకోవట్లా. నేనేం తప్పు చేయలేదు కానీ అంటున్నాడు, నేను ఇంకా అప్లై చేసుకోను అంటున్నాడు. అసలు అర్థం కావట్లే ఆయన కేసు. కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయులు గారి కేసు ఒక సంచలనం అవుతుంది, అనేక ప్రశ్నలు తావిస్తా ఉంది. ఇంతకుముందు ప్రశ్న ఇవన్నీ కూడా వస్తాయి, సంచలనాత్మకమైన పరిస్థితులు వస్తాయి. అందువల్లే బహుశా వాళ్ళని కొన్ని రోజులు లోపల పెట్టాలంటే కొత్త కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కొత్త కేసు ఏమవుతుందో దాని పరిస్థితి ఏంటో ఆయన రిమాండ్ పూర్తయిన తర్వాత అర్థం అవుతుంది. మరి లిక్కర్ కేసులో కూడా కృష్ణమోహన్ రెడ్డి గారికి అలానే ధనుంజయ రెడ్డి గారికి బాలాజీ గోవిందప్ప గారికి ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. ముందస్తు బెయిల్ కొట్టేయడానికి ఒక సహజమైన కారణం ఏంటంటే, ఒకటి హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు ఏం చెప్తున్నా చూడాలి. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేస్తున్నారు, వాయిదా వేశారు. కారణం ఏంటంటే హైకోర్టులో అదే పిటిషన్ ఉండగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనో అనుమానం. ఇప్పుడు కొట్టేసింది కాబట్టి సుప్రీంకోర్టు బహుశా జోక్యం చేసుకుంటుందా అనేది ఒక డౌట్. ఏం చేసుకుంటుందో చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఈ కేసులోనే రిలేటెడ్గా మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఊరట వచ్చింది. బహుశా దాన్ని ఆధారం చేసుకుని ఇద్దరు ఊరట తెచ్చుకుంటారా, 5, 3, 4 అనేది తెలియదు. అయితే ఈ కేసులో అరెస్టులకు స్వభావం ఎందుకు అనుకూలంగా ఉందంటే, ఆల్రెడీ ఒక ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు, ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు. మధ్యం సజ్జల గారు ఒకరు, రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఈ కేసులో. మళ్ళీ వీళ్ళ పాత్ర ఏంటని వాళ్ళ ఆరోపణ, అది కూడా ఇంపార్టెంట్ కదా, పాత్రను బట్టి కూడా ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు మీరు చెప్తున్న ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇతర గోవిందప్ప, వీళ్ళందరూ పాత్ర ఏమనుకుంటాం కోర్టు, సిఐడి, సిట్, దానికి తగిన ఆధారాలు ఏమున్నాయి అనే దాన్ని బట్టి కోర్టు రియాక్ట్ అవుతుంది. ఈ 2 కారణాలు, ఒకటి ఇచ్చే ఆధారాలు, 2 రేపు సుప్రీంకోర్టు టేకప్ చేసింది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు. టేకప్ చేసిందని వాయిదా వేసింది, ఏం చెప్పలేదు. బహుశా వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టి, సుప్రీంకోర్టులో జరిగే పరిణామాలు బట్టి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒక సుప్రీంకోర్టు వాయిదా వేసింది కాబట్టి ఈ మధ్యలో లోపలనే వేయచ్చు. మరి దీనికి సంబంధించి జగన్ ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్ గారి చుట్టూ నడుస్తుంది వ్యవహారం.
ప్రతి ఒక్కరు జగన్ పేరే చెప్తున్నారు అంటున్నారు. జగన్ పేరు చెప్పిన దానికి అరెస్ట్ చేయాలంటే ఇంక దేశంలో అంతా అరెస్ట్ చేయొచ్చు. ఆయన ఆధారాలు ఉండాలి కదా. జగన్ గారు చెప్తే చేయండి ఎందుకు చెప్పాడు? ఆయన డబ్బుల కోసం చెప్పాడు. డబ్బులు ఇచ్చినట్టు ఆధారం ఏంటి? ఉండాలి కదా, ఏదో ట్రాన్సాక్షన్ ఉండాలి కదా. మేము తెలియకుండా ఇచ్చామండి, దానికి ఆధారాలు లేవంటే తెలియకుండానే కొట్టేస్తుంది కేసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో పాలసీ డెసిషన్ అయినా తప్పు ఉండాలి. క్యాబినెట్ అది చీఫ్ మినిస్టర్ ఆ పాలసీ డెసిషన్ వల్లనే తప్పులు జరగడానికి కారణం అయి ఉండాలి. అదన్నా దొరకాలి. లేదా వీళ్ళు ఆయన పేరే చెప్తున్నారని అందరూ అంటారు కదా, ఆయనకి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్టు ఆధారాలు ఉండాలి. ఈ రెండు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంత సులభం కాదు. దాంతోపాటు పొలిటికల్ డెసిషన్ ఉండాలి. అంత పెద్ద పర్సనాలిటీని అరెస్ట్ చేస్తే రాజకీయంగా లాభమా నష్టం ఈ రెండు చూస్తారు. కానీ ప్రభుత్వం 2 రోజులు అరెస్ట్ చేయదలుచుకుంటే ఏ కేసు అవసరం లేదు, ఏదో ఒక పేరుతో అరెస్ట్ చేయొచ్చు. అలా అట్లా తీసుకుంటారా అనేది వేచి చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.